సార్ బీజేపీ తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు ఎక్కువైపోయాయనే టాక్ అయితే నడుస్తుంది. కిషన్ రెడ్డి వర్గం, బండి సంజయ్ రెడ్డి వర్గం అన్నట్టు. ఇంకొకటి ఏందంటే ఇప్పుడు రాజా సింగ్‌కి అసలు పట్టించుకోవడం లేదు అనే టాక్ కూడా ఉంది. ఏంటి నిజంగా అంటే బీజేపీకి, ఎంఐఎంకి మధ్య ఉన్న రిలేషన్స్‌ని మీరు ఎలా చూస్తారు? ఒక రెడ్డి పక్షపాతి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో అధికారం వచ్చే పార్టీ రావాల్సినటువంటి పార్టీ బీజేపీ. ఎందుకంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేకుండా 50 కార్పొరేటర్ సీట్లు గెలవడం జరిగింది. చరిత్రలో బీజేపీ చరిత్రలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంత కాలే. ఎమ్మెల్యేలు కూడా 1 or 1+1 అంతే ఉండేవాళ్ళు. ఆ తర్వాత బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆయన అగ్రెసివ్నెస్కి మొత్తం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఓకే. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా మారిపోయింది. మళ్ళీ ఈ మనోడు పోయి మన లంగ పోయాడు ఏడ కాలు మొక్కినట్టుండు. ఈటెలా తిప్పారంట కదా మొత్తం చక్రం అంతా. ఈ లంగ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, ఆ స్కూల్ నుంచి వచ్చినాడు కదా మనోడు. ఈటెల కానివ్వండి, నీకు కిషన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ. కిషన్ రెడ్డి ఎవరు? కిషన్ రెడ్డి క్లియర్లీ బీఆర్ఎస్ ఏజెంట్, కోవట్. బీఆర్ఎస్ ఎంఐఎం కోవట్ కిషన్ రెడ్డి. నేను కాడాఖండిగా ఓపెన్లీ స్పీకింగ్ అబౌట్ హిమ్. బీజేపీలో ఉన్నటువంటి ఇప్పుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్కి ఎంఐఎంకి కోవట్టు. అంటే ఆయన వల్లనే ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ అసలు ఆ బీఆర్ఎస్ పేరు కూడా మోడీ పెట్టారంట కదా. అవన్నీ మనకు సంగతి తెలియదు. అది ఆ మధ్యవాసి పార్టీ గురించి నేను మాట్లాడుకుని నాకు ఇష్టం లేదు. ఇప్పుడు తెలంగాణ సౌత్ ఇండియాలో నువ్వు తెలంగాణ తీసుకొచ్చిన అనుకుని నీ పేర్లోంచి తెలంగాణ తీసేసినావు నువ్వు. అది వేరే సంగతి. మోడీ సూచన మేరకే ఆయన బీఆర్ఎస్ పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో లోపల ఏమైందో 87 కాలు మొక్కిండో తెలియదు. అంతా ఒకే ఏమైపోయిందంటే బీజేపీకి ఈరోజు ఒక 25-30 సీట్లు వచ్చింటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ఇక్కడ కాకుండా ఒకేసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, తర్వాత కవిత రేపు జైలుకు పోతుంది, ఎల్లుండి జైలుకు పోతుంది, కవిత కేసు నీలుగార్చడం, ఒక జనాల్లో ఓటర్లలో ఏమైపోయిందంటే అరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇక బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి వేసినా మళ్ళీ ఈ యొక్క తాగుబోతోడే వస్తాడు, మళ్ళీ ఆ నియంత్రణ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని అహంకారాన్ని తట్టుకోలేక బీజేపీ యాక్టివిటీ ప్రో బీఆర్ఎస్ లాగా ఉంది కాబట్టి బీజేపీకి ఓట్లు పడలేదు. అంటే తెలంగాణ బీజేపీ చీలిపోయిందని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఏమైందంటే కిషన్ రెడ్డి ఇప్పుడు చూడండి, కిషన్ రెడ్డి ఏ విధంగా అయినా కానీ తెలంగాణలో మాత్రం ఒక రెడ్డి ట్యాగ్ కానీ రెడ్డి కానీ బ్రాహ్మణుడు రెడ్డి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లిఫ్ట్ చేస్తాడు. పేరు వెనుక రెడ్డి లేకపోతే ఖచ్చితంగా వాడిని అనగదొక్కేయడం ఖాయం. కిషన్ రెడ్డి క్లియర్గా మీద మాత్రం ఎర్రి పుష్పంలాగా రామరామ అనుకుంటా డ్రామా చేస్తాడు, కానీ ఈజ్ వెరీ క్రూషియల్. ఒక 8 రాజకీయాలు చేయకుండా ఇంకేం చేస్తారండి? రాజకీయాలు చేయాలి, నైతికత ఉండాలి. రాజకీయం అన్నప్పుడు నైతికత ఉండాలి. నువ్వు రాజకీయం చేయి, నైతికత ఉండాలి. ప్రజలు దేని ఆశిస్తుండ్రు, ప్రజల యొక్క సంక్షేమం కోరి నువ్వు రాజకీయం చేయి. అంతేగాని ప్రజానికి వ్యతిరేకంగా పోరాడే, ప్రజలకు వ్యతిరేకంగా చేసి దేశానికే వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన ఎంఐఎంకి అనుకూలంగా నువ్వు వ్యవహరిస్తావు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం కోవట్. ఇంకొకటి, ఒక పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిస్తే దాంట్లో ఫ్లోర్ లీడర్ ఎవరు కావాలండి? సీనియర్ ఎవరికి అవకాశం ఉంటుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళు కావాలి. అవును. ఈ 8 మందిలో రాజాసింగ్ తప్ప అందరూ మొదటిసారి గెలిచిన వాళ్ళే కదా. అవును, అందరూ మొదటిసారి గెలిచిన వాళ్ళే కదా. రాజాసింగ్ గెలవద్దని చెప్పేసి నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా రాజాసింగ్ నియోజకవర్గంలో నువ్వు క్యాన్వాసింగ్ కూడా చేయలేదు, ఎన్నికల ప్రచారానికి కూడా నువ్వు రాలే. ఇది వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు రాజాసింగ్ ఫ్లోర్ లీడర్ చేయాల్సింది నువ్వు. రాజాసింగ్ ఫ్లోర్ లీడర్ చేయకుండా ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి మొదటిసారి గెలిచిన ఆయనకు నువ్వు ఫ్లోర్ లీడర్ చేసినావు. ఆ తర్వాత ఈరోజు రాజాసింగ్ నియోజకవర్గంలో పోయి నువ్వు ప్రచారం చేస్తున్నావు. రాజాసింగ్కి ఇన్విటేషన్ లేదు, ఇన్విటేషన్ ఉన్నా రాజాసింగ్ పోలేదేమో. ఇప్పుడు ఒక 3 సార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని, నీ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఆయన గాదను వేరే వాడికి ఫ్లోర్ లీడర్ చేస్తే ఆయన అవమానపరిచినట్టే కదా. అవును, క్లియర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి సీటు గోషామేల్. అవును, ఆయన 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే.
అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎంపిక పైన అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఆయనకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఏ చిల్లర పార్టీలైనా కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిందే. ఉంటుంది. ఉం. కానీ రాజాసింగ్ ప్రమేయం లేకుండా ఎవరినో లేడీని తీసుకొచ్చి అసదుద్దీన్ ఓవైసీని పరోక్షంగా గెలిపించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తుంది. ఇది క్లియర్గా కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఆ బీజేపీ పార్టీ తెలంగాణలో బాగుపడదు. కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి దళిద్రం.